మన జీవితంలో కష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, నష్టాలు వచ్చినా, అపజయాలు కలిగిన మనం దేవుని పట్ల స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఒకవేళ పరిస్థితులు మారిపోవచ్చు, మనుషులు మారిపోవచ్చు, అయితే దేవుడు మారని దేవుడు. అందుకే మనం దేవుని పట్ల స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆ రోజు అబ్రహామును చూసుకున్నట్లయితే, మరి అబ్రహాము నిరీక్షణకు ఆధారమే లేదు, శూన్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సారా గర్భము అప్పటికే మృతతుల్యమైపోయింది, అంటే సారా గర్భము అప్పటికే చచ్చిపోయింది. అయినను అబ్రహాము విశ్వాసంలో బలము కలిగి ఉన్నాడు. అందువలనే మరి అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని మరి నమ్మాడు కాబట్టి మరి ఇస్సాకును పొందుకున్నాడు. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యము రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యంలో చూసుకున్నట్లయితే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడును. మరి మృతతుల్యము చచ్చిపోయిన దానిని కూడా దేవుడు సజీవముగా లేపగలడు, లేని వాటిని కూడా ఉన్నట్లుగా పుట్టించగలడని మరి దేవుని వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు కాబట్టి మరి ఇస్సాకును పొందుకున్నాడు. ఈరోజు నీవు మరి నిరీక్షణకు ఆధారం లేకుండా ఉన్నదా, లేక పరిస్థితులు మారిపోవచ్చున్నదా, అయినను నీవు దేవుని వాగ్దానం పట్ల నమ్మకం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు.